హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనోజ్ నాయుడు ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి టమోటా రైస్, పెరుగు పులుసు, పుదీనా రైస్, దోసకాయ కర్రీ విత్ రైస్ రెండు ఒకసారి టేస్ట్ చేశాను. ముందుగా టమోటా రైస్ మీద పెరుగు పులుసు తీసుకుని కొద్ది అట్లా మన టేస్ట్ చేద్దాం. ముందు ఎటువైపు నుంచి తిన్నాను ఫ్రెండ్స్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇది గుర్రంగా ఉంది భలే. ఫ్రెండ్స్, టమోటా రైస్లో పెరుగు పులుసు వేసుకొని తింటుంటే జబర్దస్తుగా ఉంది, మాటలా చెప్పలేను. టేస్ట్ అయితే టమోటా రైస్లో పెరుగు పులుసు వేసుకొని తింటుంటే నువ్వు రా, నేను పోతాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ మధ్య కొందరు మన సబ్స్క్రైబర్స్ నాన్ వెజ్ పెట్టండి అని అడుగుతారు. సో నాన్ వెజ్ పెట్టడానికి ఏంటంటే కార్తీక మాసం కాబట్టి మా ఇంట్లో మా అమ్మగారు దానేవారు. సో అందుకోసం అని చెప్పి కార్తీక మాసం అయిపోయిన తర్వాత నేను నాన్ వెజ్ కూడా స్టార్ట్ చేశాను. మీ కోరిక ప్రకారం ఖచ్చితంగా నేను నాన్ వెజ్ తిని మీకు చూపిస్తాను. అట్లానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అన్న నేను పలానా తినకుండా మీరు ఒకసారి ట్రై చేయండి అంటే 100 to 100% నేను ట్రై చేస్తాను. టమోటా రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు పుదీనా రైస్ కూడా ఒకసారి ట్రై చేసి పుదీనా రైస్ కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో కూడా పెరుగు పులుసు వేసుకొని తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను ట్రై చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, పెరుగు పులుసు మాత్రం రెండింటిలో ఏ మాత్రం టేస్ట్ అనేది తగ్గ అల్టిమేట్గా ఉంది. సో అది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. పోయినసారి పొద్దున్న కొత్తిమీర రైస్ మా అమ్మగారు రోట్లోది నూరు పెట్టారు. సో ఈసారి ఏంటంటే మా అమ్మగారు మిక్సీలో వేసి చేశారన్నమాట పుదీనా రైస్ ఇది. అయితే పుదీనా రైస్లోకి పెరుగు పులుసు మాత్రం అల్టిమేట్. ఫ్రెండ్స్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా అమ్మ చాలా పాపం కష్టపడి చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ప్లీజ్. దీంట్లో పల్లీలు కూడా తింటుంటే చాలా బాగుంది. కొద్దిగా స్పైసీగా
ఆ పెరుగు పులుసులో కూడా పచ్చిమిరపకాయ కొద్దిగా ఘాటుగా, దీంట్లో కొద్ది స్పైసీగా. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. మీకు మాటల్లో నేను చెప్పలేకపోతాను, ఎందుకంటే అంత బాగుంది పుదీనా రైస్ అయితే. పుదీనా రైస్లోకి పెరుగు పులుసు, పెరుగు పచ్చిమిరపకాయ పులుసు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. రెండు అయితే దీనికి దానికి అల్టిమేట్ చెప్పాలంటే. టమాటా రైస్ బాగుంది, పుదీనా రైస్ పుదీనా రైస్ మాత్రం అల్టిమేట్, నిజం చెప్తున్నా. దోసకాయ కర్రీ, దోసకాయ కర్రీ ఒకసారి ట్రై చేస్తాను. దోసకాయ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నది నాకు బూస్ట్, మీరు లైక్ కొట్టింది నాకు హార్లిక్స్, మీరు కామెంట్ పెట్టిందేమో కాంప్లైంట్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు మొత్తానికైతే మా అమ్మ నాకు ఎమ్మి ఫుడ్ అయితే పెట్టింది. దోసకాయ కర్రీ బాగుంది, పుదీనా రైస్ బాగుంది, టమాటా రైస్ బాగుంది, పెరుగు పులుసు బాగుంది. దేనికి దానికి కాంబినేషన్ అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ మాత్రం మర్చిపోండి. బాయ్.